వెల్కమ్ టు శిల్పా టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. చిరుత దాడుల దృష్ట్యా రిజర్వ్ ఫారెస్టులోకి ఎవరిని అనుమతించరాదని ఆదేశించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. పట్టణంలో ప్రత్యేక కౌంటర్ల ద్వారా చౌక ధరల్లో నిత్యావసరాల అందుబాటు సద్వినియోగం చేసుకోవాలని కోరిన జేసీ రాహుల్ కుమార్ రెడ్డి. నేడు మండల సర్వసభ్య సమావేశం. సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని కోరిన ఎంపీపీ శెట్టి ప్రభాకర్. సురక్షిత త్రాగునీటిని అందించేందుకు తగు చర్యలు చేపడుతున్నామని పేర్కొన్న జిల్లా RWSEE. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చిన MEO బ్రహ్మం. నంద్యాల పట్టణంలో డాక్టర్ RSM ఫిజిక్స్ క్లాస్ సెంటర్ ప్రారంభం. స్కీమ్ వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని CITU నిరసన. మహానంది పరిసర ప్రాంతాలలో చిరుత సంచరిస్తున్న నేపథ్యంలో రిజర్వ్ ఫారెస్టులోకి ప్రజలెవరూ వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి బుధవారం ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. రిజర్వ్ ఫారెస్టులోకి ఎవరిని అనుమతించరాదని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మహానంది అటవీ పరిసర ప్రాంతాలలో చిరుత సంచరిస్తున్న నేపథ్యంలో ప్రజలు బహిర్భూమికని లేదా వెదురు కర్రల సేకరణకని నిషేధిత అటవీ ప్రాంతంలో సంచరించి ప్రమాదాలకు గురి కావద్దని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. మంగళవారం గిరిజన యువకుడిపై చిరుత లేదా ఇతర జంతువు దాడి చేసిందా అన్న విషయంపై ఫారెస్ట్ అధికారులు వెల్లడించాల్సి ఉందన్నారు. ఈ సంఘటనను దృష్టిలో ఉంచుకుని ప్రజలెవరూ అటవీ ప్రాంతంలోకి వెళ్లవద్దన్నారు. ఇందుకు సంబంధించి ఫారెస్ట్, రెవెన్యూ, పంచాయతీ, ఎండోమెంట్ అధికారులతో కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేశామని, ఇందులో గ్రామ పెద్దలను కూడా భాగస్వాములను చేసి గ్రామ సభ నిర్వహించి అందరి సమక్షంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై నిర్ధారిస్తారన్నారు. జిల్లాలో 32% అడవులు ఉన్నాయని, ఇందులో భాగంగానే టైగర్ రిజర్వ్ జోన్ ఉన్నందున పులులు, వన్యప్రాణుల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ఒకవైపు ఉందని, అలాగే రిజర్వ్ ఫారెస్ట్లోకి ప్రవేశించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా మనపై ఉన్నాయన్నారు. మహానంది దేవస్థానానికి సంబంధించిన పూలు, పండ్లు, ఇతర వ్యర్థ పదార్థాలు అటవీ ప్రాంతంలో వేయడం కారణంగా కోతులు, కుక్కలు, ఇతర వన్యప్రాణులు ఆహార నిమిత్తం రావడం వల్ల చిరుత సంచరిస్తుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. వ్యర్థ పదార్థాలు శుభ్రం చేయడంతో పాటు బయోమైనింగ్ చేసేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించామని కలెక్టర్ తెలిపారు. గోశాల చుట్టూ గ్రీన్ నెట్ ఏర్పాటు చేశామని, దీన్ని మరింత విస్తృతపరచాలని ఫారెస్ట్ అధికారులను సూచించామన్నారు. గ్రీన్ నెట్ వేయడం వల్ల చిరుత సంచారాన్ని నియంత్రించవచ్చన్నారు. రిజర్వ్ అటవీ ప్రాంతంలోకి ప్రజలు ఎవరూ వెళ్లకుండా పెద్ద పెద్ద బోర్డులను ప్రజలందరికీ కనబడేలా ప్రదర్శించాలని అటవీ అధికారులను సూచించినట్లు కలెక్టర్ తెలిపారు. మహానంది దేవస్థానానికి అధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారని, వచ్చిన భక్తులు కూడా అటవీ ప్రాంతంలోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఫారెస్ట్ అధికారులను ఆదేశించామన్నారు. పులుల సంరక్షణకు అటవీ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని, ఎలాంటి పరిస్థితుల్లో కూడా ప్రజలెవరూ రిజర్వ్ అటవీ ప్రాంతంలోకి వెళ్లవద్దని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. మహానంది ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి, దయచేసి ఎవరు కూడా రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలోకి వెళ్ళొద్దు. ఓపెన్ డెఫికేషన్ అని, లేదు అంటే బ్యాంబో కటింగ్ అని ప్రజలందరూ కూడా వెళ్తూ ఉన్నారు. మీ అందరికీ తెలుసు, ఆ ప్రాంతంలో చిరుతపులి సంచరించడం మనం కొన్ని CC కెమెరాలో ఆ దృశ్యాలను చూసాము. నిన్న కూడా ఒక ఘటన జరిగింది. అది ఇంకా ఫారెస్ట్ అధికారులు నిర్ధారణ చేయలేదు, అది చిరుత లేదంటే వేరే ఏమైనా జంతువు అతనిపై దాడి చేసిందా అన్నది. అందుకని ఇప్పుడు రెవెన్యూ, అలాగే పంచాయత్, ఎండోమెంట్స్, ఫారెస్ట్ ఈ 4 డిపార్ట్మెంట్స్తో ఒక కోఆర్డినేషన్ కమిటీ వేయడం జరిగింది. ఇందులో విలేజ్ ఎల్డర్స్ని కూడా ఇంక్లూడ్ చేశాము. అందరూ కూర్చొని ఇప్పుడు ఒక గ్రామ సభ పెట్టి ఎటువంటి చర్యలు తీసుకోవాలి ఏంటి అన్నది మేము అందరి సమక్షంలో సమన్వయంతో తీసుకుంటాము. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, ఇక్కడంతా కూడా మనకి పులులు సంచరిస్తాయని మనకి తెలుసు. టైగర్ రిజర్వ్ జోన్ కూడా ఉంది. ఫారెస్ట్ కవరేజ్ జిల్లాలో చాలా ఎక్కువ ఉంది. 32% ఏరియా ఫారెస్ట్లోనే ఉంది. కాబట్టి ఆ పులుల సంచారం అన్నది, పులుల్ని కాపాడడం ఒకవైపు మన బాధ్యత. అలాగే రిజర్వ్ ఫారెస్ట్లోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత కూడా మనపైనే ఉంది. ముఖ్యంగా టెంపుల్ అథారిటీస్ వాళ్ళు గార్బేజ్ అంతా కూడా రిజర్వ్ ఫారెస్ట్ కొండపైకి వేస్తూ ఉన్నారు. అక్కడికి వచ్చిన పిగ్స్, డాగ్స్ గురించి ఈ లేయోపార్డ్ అన్నది వస్తూ ఉంది. ముందుగా గార్బేజ్ ఇమీడియట్గా క్లియర్ చేసి దాన్ని ఏ విధంగా మనం బయో మైనింగ్ చేయాలా అన్నది తక్షణ చర్యలు తీసుకోవడానికి
ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము. అలాగే గ్రీన్ నెట్ ఒకటి వేస్తే లియోపార్డ్ అది రావడం తగ్గుతుంది కాబట్టి గోశాల చుట్టూ పెట్టాం. ఇంకా మరికొంత కూడా అది ఎక్స్టెండ్ చేయడం అనేది జరుగుతుంది మనకి. అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి క్లియర్గా చెప్పాను, ప్రజలందరికీ అవేర్నెస్ కల్పించి అప్రమత్తంగా ఉండమని బోర్డు బిగ్ సైజులో అందరికీ కనపడాలి. అలాగే చాలామంది మనకి టూరిస్ట్ కూడా వస్తూ ఉంటారు మహానంది టెంపుల్కి. వాళ్ళకు కూడా చూడగానే అంటే జనాల మధ్యలోనే ఉండాలి కానీ వెనుక వైపు ఫారెస్ట్ చూడాలి అన్నది తపన లేకుండా టెంపుల్ దర్శనం చేసుకుని అందరూ గ్రూప్గానే ఉండేటట్టు ఉండాలి అని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు టైగర్ని వాళ్ళని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత ఉంది. వాళ్ళ పై అధికారుల యొక్క ఆదేశాలని తీసుకొని ఎటువంటి చర్యలు తీసుకోవాలి అన్నది కూడా వాళ్ళు కూడా చూస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలకు మరొకసారి చెప్తూ ఉన్న, రిజర్వ్ ఫారెస్ట్ జోన్కి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు వెళ్ళొద్దు. దయచేసి గమనించండి. మీరు కోరినట్టు అధికారులు ఎటువంటి సపోర్ట్ మీకు ఇవ్వాలో అన్ని విధాలుగా కూడా సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. అధిక ధరలతో నిత్యావసరాలను కొనుగోలు చేసేందుకు ఇబ్బంది పడుతున్న ప్రజలకు చౌక ధరలతో నిత్యావసరాలను అందించేందుకు పట్టణంలో ప్రత్యేకంగా నిర్దేశించిన ప్రాంతాలలో కౌంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ కౌంటర్ల ద్వారా బియ్యం, కందిబేడలు కొనుగోలు చేయవచ్చని నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు టెక్కే రైతు బజార్, సంజీవనగర్లోని రైతు బజార్ ప్రాంతాలను పరిశీలించి కౌంటర్ల ఏర్పాటుకు సంబంధిత సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ చౌక ధరలకు నిత్యావసర సరుకులను అందించాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు పట్టణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ల ద్వారా బియ్యం, కందిబేడలను ఆధార్ కార్డు ఉన్నవారికి రోజుకు 1 కేజీ చొప్పున నిర్ణయించిన ధరలకు అందుబాటులో ఉంచడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నిత్యావసర సరుకులు ధరలు పెరుగుతున్నందు వల్ల గవర్నమెంట్ దీన్ని ఒక పెద్ద పబ్లిక్ కన్సర్న్ గా తీసుకొని ప్రజలకు ఇబ్బంది కలగకోకుండా నిత్యావసర సరుకులు వాళ్ళకి చౌక ధరల్లో అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోమని ఆదేశించి ఉంది. దీనికి సంబంధించి సివిల్ సప్లైస్ కమిషన్ వారు రాష్ట్రంలో ఉన్న అందరూ ట్రేడర్స్తో, మిల్లర్స్తో, అసోసియేషన్స్తో మీటింగ్ పెట్టి బియ్యము, కందిపప్పు తగిన ధరలకి ప్రజలకు ఇబ్బంది కలగకోకుండా ఉండే ఒక రేటును కూడా ఫిక్స్ చేయడం జరిగింది. మనకు దేశవాళీ వెరైటీ కందిపప్పు అయితే 160 రూపాయలు కిలో చొప్పున, అండ్ స్టీమ్డ్ రైస్ ఏదైతే ఫైన్ క్వాలిటీ రైస్ మనకు బీపీటీ కానీ సోనా మసూరి క్వాలిటీ గల రైస్ 49 రూపీస్తో, రా రైస్ బీపీటీ సోనా మసూరి 48 రూపీస్ కేజీ చొప్పున ప్రజలకు అందుబాటులో తీసుకురావడం కోసం రైతు బజార్లలో కానీ ఎక్కడైనా స్పెషల్ కౌంటర్స్ ఓపెన్ చేసి త్రూ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అండ్ మిల్లర్స్ అసోసియేషన్, రైస్ దాల్ మర్చెంట్స్ అసోసియేషన్ అందరి తరఫున మనము మన నంద్యాల జిల్లాలో మొత్తం 5 స్పెషల్ కౌంటర్స్ రేపు ఓపెన్ చేసుకుంటున్నాము. అది రెస్పాన్స్ బట్టి ఇంకా ప్రజల రిక్వైర్మెంట్ బట్టి ఇంకా కూడా ప్రతి కాన్స్టిట్యూన్సీ హెడ్ క్వార్టర్లో కూడా ఓపెన్ చేసుకోవడానికి చర్యలు తీసుకుంటున్నాము. సో దీనికి సంబంధించి ప్రజలందరికీ ముఖ్యంగా చెప్పడం ఏంటంటే, ప్రభుత్వం ధరలు పెరుగుతున్నాయనే ఉద్దేశంతో ఆ కన్సర్న్ని గుర్తించి ఈ స్పెషల్ ఇనిషియేటివ్ తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా పల్సెస్లో ఆర్జీ దాల్ ముఖ్యంగా ప్రజలకి రోజు అవసరమయ్యే కాబట్టి, అదేవిధంగా బియ్యం యొక్క ధర కూడా పెరుగుతుంది కాబట్టి దాన్ని కంట్రోల్ చేసుకునే విధంగా అండ్ ప్రజలకు ఇబ్బంది పడుకోకుండా తగిన రేట్లో అది అందించడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. రేట్లు అనేవి ఆల్రెడీ ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇది ప్రజలు ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ ఓన్ క్యారీ బ్యాగ్స్ అవి తెచ్చుకుంటే బాగుంటుంది. ప్లాస్టిక్ని కూడా అక్కడ మనం రిమూవ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం వాళ్ళ ఆధార్ కార్డు కూడా మనం తెచ్చుకున్నట్లయితే ప్రతి వినియోగదారునికి ఆధార్ నెంబరు, మొబైల్ నెంబర్ తీసుకొని కందిపప్పు అయితే 1 కిలో చొప్పున ఇవ్వడం జరుగుతుంది. ఒక రోజుకి 1 కిలో లిమిట్ పెట్టుకున్నాము. రైస్ కూడా 5 కిలోస్ లిమిట్ పెట్టుకోవడం జరిగింది. సో దట్ చాలా మంది ప్రజలు ఇది వినియోగించుకొని లబ్ధి పొందుతారనే ఉద్దేశంతో ఈ విధంగా లిమిట్ పెట్టడం జరిగింది. ఇది రాబోయే 1 నెల వరకు కూడా కంటిన్యూ అవుతుంది. ఇంకా తర్వాత కూడా గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ బట్టి ఇది కంటిన్యూ చేయాలా, రెస్పాన్స్ని బట్టి ఇది ఫర్దర్ ఇనిషియేటివ్ టేకప్ చేయడం జరుగుతుంది. మొదటి దశలో ఇది రైస్, కందిపప్పు మనం చేయడం జరుగుతుంది. తదుపరి గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ఇంకేమైనా సరే సరుకులు కూడా స్పెషల్ కౌంటర్స్ పెట్టి అందజేయమంటే ఖచ్చితంగా ఆ విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. నంద్యాల పట్టణంలో అయితే మనము టెక్కే మార్కెట్ యార్డ్లో ఉన్న రైతు బజార్లోనే మనం ఒక స్పెషల్ కౌంటర్ పెట్టుకున్నాము. అదేవిధంగా శ్రీనివాస్ నగర్లో ఉన్న రైతు బజార్లో కూడా ఇక్కడ ఒక స్పెషల్ కౌంటర్ పెట్టుకున్నాము. రేపు 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, తర్వాత మళ్ళీ 4 నుంచి 7 వరకు, ఇలా 2 విధాలుగా 2 టైంలలో కూడా ఇది అవైలబిలిటీ ఉంటుంది ఫర్ నెక్స్ట్ 1 మంత్. వచ్చే 1 నెల వరకు కూడా ఈ కౌంటర్స్ అనేవి ఓపెన్లో ఉంటాయి.
తదుపరి ప్రజల యొక్క రెస్పాన్స్ బట్టి అది అలానే కంటిన్యూ చేయాలా లేకపోతే ఆపేయాలన్న డెసిషన్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ బట్టి తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఇది వినియోగించుకోవాలని కోరుతున్నాను. నంద్యాల మండల పరిషత్ సర్వసభ్య సమావేశం బుధవారం స్థానిక కార్యాలయంలో ఎంపీపీ శెట్టి ప్రభాకర్ అధ్యక్షతన ఎంపీడీఓ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఆయా గ్రామాలకు సంబంధించిన సర్పంచులు, ఎంపీటీసీలు గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని అధికారులను కోరడం జరిగింది. సమస్యలను అధికారులు పరిష్కరించాలని ఎంపీపీ కోరారు. సమావేశంలో తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి మరియు 18 శాఖలకు సంబంధించిన అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో నెలకొన్న సమస్యలను సంబంధిత అధికారులు పరిష్కరించాలని కోరారు. ఎంపీడీఓ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు మండలాలలో సీజనల్ వ్యాధులు సోకకుండా తగు జాగ్రత్తలు పాటించాలని సిబ్బందిని అధికారులను కోరడం జరిగిందన్నారు. అలాగే అభివృద్ధి సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించి అధికారులు విధులు నిర్వహించాలని సూచించారు. తహసీల్దార్ మాట్లాడుతూ మండల పరిధిలోని రాయమాలపురం గ్రామంలో ప్రభుత్వ భూములను సాగు చేసుకున్న వ్యక్తులకు సంబంధించి హక్కుదారులకు పట్టాలను పంపిణీ చేయాలని కోరడం జరిగిందని తెలిపారు. ఐలూరు మెట్ట గ్రామాల్లో ఎస్సీ సామాజిక వర్గాలకు చెందిన వారికి శ్మశాన వాటిక అవసరం ఉందని ఆ గ్రామ సర్పంచ్ కోరడం జరిగిందని, ప్రభుత్వ స్థలాల లభ్యతను బట్టి కేటాయించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈరోజు నంద్యాల మండలంలో సర్వసభ్య సమావేశం జరగడం అనేది, ఈ సర్వసభ్య సమావేశం నందు 19 శాఖల అధికారులను వారి ప్రజల సమస్యలు అడగడం జరిగింది. ఆ సమస్యలకు సంబంధించిన సమస్యలను పరిష్కారాల కొరకు వారు అడిగినప్పుడు అధికారులకు తెలియజేసి వాటిని పరిష్కారం కొరకు ఆదేశించడం అనేది. నంద్యాల మండలంలో ఈ సర్వసభ్య సమావేశం సజావుగా జరిగినందుకు మా ఎంపీ సభ్యులకు అధికారులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మేము మండల సర్వసభ్య సమావేశం ఇక్కడ నంద్యాల రూరల్ మండలంలో నిర్వహించడం జరిగింది. మొత్తం 18 శాఖలతో ఈ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. అందరూ కూడా అటెండ్ అయ్యారు. కాకపోతే మాకు ముఖ్యంగా ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఉత్తర్వుల మేరకు గౌరవ ప్రభుత్వం వారు నిర్దేశించిన మేరకు ఇక్కడ సీజనల్ డిసీజెస్ అంటే కంటామినేటెడ్ వాటర్ ఆహారం వల్ల కానివ్వండి, త్రాగునీటికి సంబంధించి తర్వాత శానిటేషన్ సంబంధించినటువంటి ఇష్యూస్ కూడా మేము డిస్కస్ చేయడం జరిగింది. ఇంతకుముందు కూడా మేము ఇక్కడ సమావేశాలు 2 సార్లు నిర్వహించడం జరిగింది. దీని మీద ఎక్కువగా ఫోకస్ చేస్తాము. ఇప్పుడు వచ్చినటువంటి విషయాల్లో ఏమైనా ప్రత్యేకించినటువంటి విషయాలు ఉన్నట్లయితే వాటి మీద కూడా మేము శ్రద్ధ వహిస్తున్నాము. మండలంలో ఉన్నటువంటి అభివృద్ధికి మాత్రం సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నట్లుగా మేము అందరికీ కూడా మేము తెలియజేస్తున్నాము. నంద్యాల రూరల్ మండల సర్వసభ్య సమావేశానికి రెవెన్యూ శాఖ తరఫున తహసీల్దార్గా నేను అటెండ్ కావడం జరిగింది. ముఖ్యంగా గౌరవ ఎంపీపీ గారు రాయమాలపురంలో ఇద్దరికి ప్రభుత్వ భూమిని సాగు చేసుకుంటున్నారని, వాళ్లకు సరైన హక్కులు లేవనే విధంగా 2 వ్యక్తుల గురించి చెప్పారు. వీరికి త్వరలో ఇది ఎల్సీ ల్యాండ్ అని కూడా చెప్పారు. దీనికి సంబంధించి పట్టాలు అందజేయడం జరుగుతుంది. అలాగే ఐలూరులో ఎస్సీలకు సంబంధించి వాళ్ళకి శ్మశాన వాటిక అనేది పర్మనెంట్గా ఏది లేదని, ఏదో టెంపరీగా కొంత ప్లేస్ని వాడుకుంటున్నారు అన్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వ భూమి వాళ్ళకి దగ్గరలో ఉన్న ప్రభుత్వ భూమిని గుర్తించి వాళ్ళకి శ్మశాన వాటికను కేటాయించడం జరుగుతుంది. అలాగే ఐలూరు మెట్టలో కూడా ఎస్సీలకు శ్మశాన వాటిక లేదని గౌరవ సర్పంచ్ గారు తెలియజేసి ఉన్నారు. దీన్ని ఇమీడియట్గా ఈరోజు నేను పరిశీలించి గవర్నమెంట్ స్థలం అందుబాటులో ఉంటే వాళ్ళకి శ్మశాన వాటికను కేటాయించడం జరుగుతుంది. వర్షాకాల పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంతాలలో త్రాగునీటి సరఫరా విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలని, ప్రజలకు సురక్షిత మంచినీటిని అందించేందుకు ఆయా గ్రామాల్లో పంచాయతీలకు సంబంధించి సిబ్బంది సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని నంద్యాల జిల్లా RWSEE మనోహర్ ఆదేశించారు. ఈ సందర్భంగా RWSEE మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు నంద్యాల జిల్లాలోని 29 మండలాల్లో ప్రజలకు సురక్షిత త్రాగునీటిని అందించేందుకు తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సిబ్బందికి ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. కలుషిత నీరు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని, ఎప్పటికప్పుడు నీటిని సరఫరా చేసే ట్యాంకులను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ట్యాంకులపై మూతలు ఉండేలా, అలాగే తగు మోతాదులో నీటిలో బ్లీచింగ్ వేయాలని పలు సూచనలు తెలియజేశారు. నా పేరు మనోహర్, డిస్ట్రిక్ట్ RWS ఇంజనీరింగ్ ఆఫీసర్ మరియు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నంద్యాల జిల్లాకు సంబంధించి. అయితే మనకి మొత్తం మీద ఉన్న 29 మండలాల్లో మన RWS డిపార్ట్మెంట్ వైపు నుంచి మనం తాగునీటి సమస్యలు కానీ, తర్వాత కలుషితమైన నీరు ఏ విధంగా మనం ఇచ్చేసుకోవాల్సింది, కంటామినేషన్ అయితే ఏ విధంగా దాన్ని మనం రెక్టిఫై చేసుకోవాలని,
అనే దాని గురించి మనం ఇప్పుడు చెప్పుకోవడం జరుగుతుంది. నిన్ననే మాకు కలెక్టర్ గారు రివ్యూ చేయడం జరిగింది. కొత్తగా వచ్చిన కలెక్టర్ గారు రివ్యూ చేశారు. చేసి మనకి అంతా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు ఎప్పటికప్పుడే సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ చేసేసి గ్రామంలో ఎక్కడైనా ఓహెచ్ఎస్ఆర్లు కానీ క్లీనింగ్ చేయకపోయినా కానీ, చుట్టుపక్కల సరైన వాతావరణం లేకపోయినా కానీ, హైజీనిక్ కండిషన్స్ లేకపోయినా, తర్వాత ట్యాంకుల మీద మూతలు లేకపోయినా, అట్లానే మనకి ఇచ్చిన ప్రోటోకాల్ ప్రకారం ప్రతి 15 రోజులకు ఒకసారి ట్యాంకులన్నీ కూడా క్లీన్ చేయాలి. ఓహెచ్ఎస్ఆర్లు కానీ, జిఎల్ఎస్ఆర్లు కానీ, సిస్టమ్లు కానీ, అక్కడ ఉన్న ఏదైతే మనకి తాగినట్టు వనరులు ఉన్నాయో అవన్నీ కూడా శుభ్రపరచవలసింది ఏంటంటే 15 రోజులకు ఒకసారి క్లీన్ చేయాలి. అలాగే ప్రతి ఫిల్లింగ్కి అంటే నీళ్ళైతే మనం ఓహెచ్ఎస్ఆర్కి ఎప్పుడైతే ఒక ట్యాంక్ నీళ్ళు ఎక్కించామో ఆ ట్యాంక్కి మనకి 1,00,000 లీటర్లకు 500 గ్రాముల చొప్పున కొన్ని చోట్ల 20,000 లీటర్ల ట్యాంక్ కెపాసిటీలు ఉంటాయి, 40,000 లీటర్లు ఉంటాయి, 60,000 ఉంటాయి. దాని ప్రకారం బ్లీచింగ్ పౌడర్ని మనం కలిపి అర్ధగంట ఉంచి అర్ధగంట తర్వాత వదిలితే ఒకవేళ ఎక్కడైనా కంటామినేషన్ అయినా కానీ, పైప్ లైన్ లీకేజ్లు అయినా కానీ, వాల్వ్ లీకేజ్లు ఉన్నా కానీ అవన్నీ కూడా అరెస్ట్ అయిపోయి మనకి బ్యాక్టీరియా ఏమన్నా ఉన్నా కానీ చనిపోయి మనకి కంటామినేషన్ లేకుండా జరుగుతుంది. మనకు ముఖ్యంగా ఏంటంటే ఈ వర్షాకాలంలో మనకి డయేరియా అతిసార కేసులు ఎక్కువ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే చాలా చోట్ల ఇప్పుడు మనకి ఆల్రెడీ కూడా మనకి జూపాడు బంగ్లాలో చాబూల్లో అతిసార వ్యాధులని రావడం జరిగింది. తర్వాత అట్లనే మనకి మిట్టకందాల్లో కూడా పాములపాడు మండలం మిట్టకందాల్లో కూడా అతిసార వ్యాధులు రావడం జరిగింది. ఇది మనకి డ్రింకింగ్ వాటర్ వల్ల కాదని తెలిసినా కానీ మనం ఏంటంటే ముందు జాగ్రత్తగా తాగునీరు కలుషితమై వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి, కొత్త నీరు కాబట్టి, అట్లానే ఎక్కడైనా పైప్ లైన్ లీకేజ్లు ఉన్నా కానీ, తర్వాత మన వాల్వ్ లీకేజ్లు ఉన్నా కానీ, వాల్వ్ పిట్లు ఉన్నా కానీ, ఇవన్నీ కూడా మనం దాని మీద ఒకటి డ్రైవ్ పెట్టడం జరిగింది. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ప్రతిరోజు కూడా ఆర్టిఫిషియల్ డిపార్ట్మెంట్ నుంచి జేఈలు డిఈలు తప్పనిసరిగా ప్రతి గ్రామాన్ని సందర్శించి దానికి సంబంధించిన డీటెయిల్స్ అంటే అక్కడ తాగినటువంటి వనరులన్నీ కూడా క్లీన్ చేశారా లేదా, బ్లీచింగ్ పౌడర్ కలుపుతున్నారా లేదా, అసలు బ్లీచింగ్ పౌడర్ స్టాక్ ఉందా లేదా, పంచాయతీలో ఉంటే దానికి ఎప్పుడు కొన్నారా అది అంటే 3 నెలల లోపల మనం కొన్న బ్లీచింగ్ పౌడర్ను కూడా 3 నెలల్లో వాడకపోతే అది ఎక్స్పైర్ అయిపోయి దాంట్లో పవర్ ఉండదు. మనం వేసినా కానీ సున్నం కలిపినట్టే లెక్క కానీ బ్లీచింగ్ పౌడర్ కలిపినట్టే లెక్క కాదు. దానికోసం అని చెప్పేసి అవి కూడా స్టాక్ ఏమైనా కొత్తది ఉందా లేదా, లేకపోతే కొత్తది కొనాలని, అట్లానే వాల్వ్ లీకేజ్లు కానీ, పిట్ ట్యాపులు కానీ అట్లాంటివి ఏమైనా ఉంటే అవి కూడా చూసి, తర్వాత ఓహెచ్ఎస్ఆర్ల మీద మూతలు పెట్టారా లేదా, ఎందుకంటే ఈ మధ్యకాలంలో కోతులు పట్టడం కానీ, పక్షులు పడి చనిపోవడం అట్లాంటివి కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ గ్రామాన్ని సందర్శించినప్పుడు ఏమైతే ఎక్కడ లోపాలు ఉన్నాయో అవి కనిపెట్టి వాటన్నింటినీ గ్రామ పంచాయతీకి కానీ, ఈఓఆర్డీకి కానీ నోటీసులు ఇవ్వమని చెప్పడం జరిగింది. అట్లానే నోటీసులు ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. దాన్ని మనం ఎక్కడి నుంచి మానిటరింగ్ చేసుకుంటా ఉన్నాము. డైలీ మనకి గూగుల్ స్ప్రెడ్షీట్ పెట్టేసి వాళ్ళకి అందులో వాళ్ళ ఫోటోతో సహా నోట్కామ్ ఫోటోలు అంటే ఏ గ్రామానికి విజిట్ చేస్తే వాళ్ళు అక్కడ తీసుకున్న చర్యలు ఏంటి అవన్నీ వచ్చేలాగా రిమార్క్స్తో సహా క్లోరిన్ కలిపారు. రెసిడ్యువల్ క్లోరిన్ కూడా చెక్ చేయమని చెప్పాము. రెసిడ్యువల్ క్లోరిన్ ఏంటంటే మనం ఒక దానికి ఓఎస్ఆర్లో బ్లీచింగ్ పౌడర్ కలిపిన తర్వాత లాస్ట్ ఎక్కడైతే ట్యాప్ ఉందో ఆ ట్యాప్ దగ్గర మనం టెస్టింగ్ చేస్తే 0.2 ppm రావాలి. అదేవిధంగా దాన్ని ఉందా లేదా, లేకపోతే ఇమీడియట్గా పంచాయతీ సర్పంచ్కి కానీ, సెక్రటరీకి కానీ, మన గ్రామానికి సంబంధించి ఎవరైతే కార్యదర్శి కానీ వాళ్ళకి ఈవాడి అట్లా ఇంజనీరింగ్ అసిస్టెంట్ వాళ్ళకి చెప్పి మనం మళ్ళీ దాన్ని కల్పించాలని, నెక్స్ట్ డే నుంచి కల్పించాలని చెప్పేసి దానికి సంబంధించి నోటీసులు ఇవ్వమని చెప్పడం జరిగింది. అలాగే జరుగుతూ ఉంది ఇప్పుడు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, వాతావరణ కాలుష్యాన్ని నివారించేందుకు కృషి చేయాలని మండల విద్యాశాఖ అధికారి బ్రహ్మం పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా బుధవారం నంద్యాల మండల విద్యాశాఖ కార్యాలయం ఆవరణంలో భాష్యం స్కూల్ విద్యార్థులు ఉపాధ్యాయులచే మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఎంఈఓ బ్రహ్మం మాట్లాడుతూ నేటి వాతావరణ పరిస్థితుల్లో పర్యావరణ పరిరక్షణ బాధ్యతను ప్రతి ఒక్కరూ చేపట్టాలని, మొక్కలు నాటి వాతావరణ సమతుల్యతను కాపాడాలని కోరారు. దగ్గర సార్ ఒక నిమిషం. మనకు ఇప్పుడు ఋతుపవనాలు అనేటివి ప్రారంభమైనాయి కాబట్టి ఇప్పుడు మొక్కలు వేసి అంతటా కూడా పచ్చదనంతో నింపేలాగా ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలి. ఎందుకంటే చెట్లను బాగా పెంచాలి. మనకు వాతావరణ కాలుష్యం నివారణకు కూడా ఈ మొక్కలు పెంచడం వల్ల చాలా ఉపయోగపడుతుంది. అలాగే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఎక్కడ చూసినా కానీ ఈ చెట్లు అనేది అంటే మనకు
అడవులు నరికివేత, తర్వాత చెట్లు ఎక్కడన్నా రోడ్ల వెంట ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఎక్కడైనా నేషనల్ హైవే కానీ అట్లాంటివి రహదారులు ఏర్పాటు చేసే ప్రదేశాల్లో కూడా మనకు ఈ మధ్య కాలంలో చెట్లను నరికివేయడం అనేది జరుగుతున్నటువంటిది. దానికి ప్రత్యామ్నాయంగా మనం ఎక్కడ ఖాళీ ప్రదేశాలు ఉంటే అక్కడ అలాంటి ప్రదేశాల్లో మనం మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించవలసినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. అందులో భాగంగా ఈరోజు ఈ భాషా స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులందరూ కూడా ఇక్కడికి వచ్చి మన ఆఫీస్ దగ్గర మొక్కలు నాటడం అనేది జరుగుతున్నటువంటి కార్యక్రమం. నంద్యాల పట్టణం శ్రీనివాస్ నగర్ మెడినోవా వెనుక వైపున ఉన్న వీధిలో డాక్టర్ రాజశేఖర మూర్తి వారి చేత డాక్టర్ ఆర్ఎస్ఎం ఫిజిక్స్ క్లాస్ సెంటర్ను ముఖ్య అతిథులుగా హాజరైన నరసింహారావు, ప్రసాద శర్మలు సంయుక్తంగా ప్రారంభించడం జరిగింది. విద్యార్థులు ఈ ఫిజిక్స్ క్లాస్ సెంటర్లో తరగతులను అభ్యసించి సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ విద్యార్థులు నీట్, ఎంసెట్ వంటి కాంపిటేటివ్ పరీక్షలను నగరాలకు వెళ్లవలసిన అవసరత లేకుండా నంద్యాల పట్టణంలో 45 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ రాజశేఖర మూర్తిచే ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని, ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆర్ఎస్ఎంస్ ఫిజిక్స్ క్లాసెస్. నా పేరు డాక్టర్ రాజశేఖర మూర్తి. నా పేరు మీదే ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశాను. ఇది 45వ సంవత్సరం నేను పాఠం చెప్పటం. ఇండియా మొత్తం ఢిల్లీ, చండీగఢ్, కోట, భువనేశ్వర్, బెంగళూరు, కొట్టాయం ఇలాంటి వివిధ ప్రదేశాల్లో, మన రాష్ట్రంలో చైతన్య నారాయణ లాంటి సంస్థల్లో పనిచేసి నా అనుభవాన్ని మన నంద్యాల విద్యార్థులకి ఉపయోగించాలి అనే ఉద్దేశంతో గత 2 సంవత్సరాలుగా ఇక్కడ ఒక లోకల్ కాలేజీలో పనిచేశాను. అది అయిన తర్వాత సొంతంగా చేయాలి, ఎవరికైనా ఉపయోగపడాలి. ఎందుకంటే ఒక చోట పనిచేసేటప్పుడు వాళ్ళు చెప్పినట్టు పోవాలి. ఇప్పుడు నేను ఎవరన్నా ఉన్నారు, ఎవరైనా ఫీజు కట్టలేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి చేయాలంటే అక్కడ చేయలేను. అందువల్ల సొంతంగా అయితే ఏదైనా చేయడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో దీన్ని ప్రారంభిస్తున్నాము. వీరి అమృత హస్తాలతో మీ అందరి ఆశీస్సులు కూడా ఉండాలని, ఇది బాగా విస్తరించాలని
మీరందరూ కోరుకోవాలి, నేను కోరుకుంటున్నాను. ఆ భగవంతుడి సహాయం కూడా మనకు కావాలని కోరుకుంటున్నాను. గత 2 రోజుల క్రితం మూర్తి సార్ గారు ఫోన్ చేశారు, ఇలా ఓపెన్ చేస్తున్నాం సార్, మీరు తప్పకుండా రావాలన్నారు. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానం, పరమేశ్వరుని యొక్క ఆశీస్సుల వలన ఇక్కడ వచ్చేటటువంటి విద్యార్థులందరికీ ఈ సెంటర్లో అందరికీ కూడా రాష్ట్ర స్థాయి, దేశ స్థాయి మంచి ఉత్తీర్ణత శాతం సాధించాలని, ఆ సరస్వతి కృప ప్రతి ఒక్కరికి ఉండాలని, అలాగే మూర్తి సార్ గారికి ఒక చిన్న విన్నపం చేస్తున్నాను. బ్రాహ్మణ విద్యార్థులు అలాగే ఇతరమైనటువంటి వర్ణాల్లో ఉన్నటువంటి పేద విద్యార్థులకు కూడా మీరు సరస్వతి కటాక్షం కలిగించాలని, మీ ఇన్స్టిట్యూట్ నుంచి బయటకు వచ్చినటువంటి విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా ఫస్ట్ మంచి ర్యాంకుల్లో రావాలి. మన ఇన్స్టిట్యూట్ పేరు దేశవ్యాప్తంగా అంతర్జాతీయం కూడా ప్రఖ్యాతి కలగాలని కోరుచున్నాను. ముందుగా ఈ యొక్క సంస్థను స్థాపించినటువంటి, ఈరోజు ప్రారంభోత్సవం చేసినటువంటి మూర్తి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన నంద్యాల లాంటి రిమోట్ ప్రాంతం నుంచి ఈ రోజు విద్యార్థులందరూ కూడా అధికమైనటువంటి ఆర్థిక నష్టాలను ఆర్థికంగా ఎదుర్కొంటూ హైదరాబాద్ లేకుంటే విజయవాడ లాంటి కేంద్రాల్లో వెళ్ళి నీట్ లాంటి పరీక్షలు దానికి ప్రిపేర్ కావాలంటే అంత దూరంగా వెళ్లాల్సి వస్తుంది. ఇది కండేటువంటి చిన్న చిన్న కుటుంబాల్లో ఉండేటువంటి తల్లిదండ్రులకు భారమైనటువంటి పరిస్థితి. ఇటువంటి సమయంలో మన ప్రాంతంలో ఉండేటువంటి రైతాంగం కావచ్చు, ఇక్కడేటువంటి చిన్న చిన్న కుటుంబాల్లో ఉండేటువంటి అందరికి కూడా విద్యను దగ్గర తీసుకొచ్చి అందించేటువంటి ఇది వారు ఇక్కడ గత 2-3 సంవత్సరాల నుంచి పనిచేసినటువంటి అనుభవంలో ఇంతమంది పేరెంట్స్ ఈ రోజు ఇక్కడ వారికి శుభాకాంక్షలు తెలుపుతూ రావటం అనేటువంటిది కూడా చాలా ఆనందంగా ఉన్నది. స్కీమ్ వర్కర్లైన అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన, వివోఏ కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, గ్రాట్యుటీ, రిటైర్మెంట్ బెనిఫిట్ సౌకర్యాలు ఇవ్వాలని, 44 కార్మిక చట్టాలను అమలు చేయాలని, 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, భారత న్యాయ సమీప చట్టం 106, 192 సెక్షన్లను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని కోరుతూ నంద్యాల పట్టణంలో సిఐటియు కార్యాలయం నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని డిప్యూటీ తహసీల్దార్కి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు, కార్యకర్తలు 300 మంది పాల్గొనడం జరిగింది. అనంతరం సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ నాగరాజు మాట్లాడుతూ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత వేగవంతంగా కార్మికులను నయా బానిసలుగా చేసే విధానాలను అమలు చేస్తుందని, బ్రిటిష్ కాలం నుండి ఉన్న 44 కార్మిక చట్టాలను 4 లేబర్ కోర్టులుగా కుదింపు చేసిందని, వాటిని వెంటనే ఉపసంహరించుకొని 44 కార్మిక చట్టాలను సమర్థవంతంగా అమలు చేయాలని కోరారు. ఇటీవల జూలై 1 నుండి అమలు చేస్తున్న భారత న్యాయ సంహిత చట్టం 106, 192 సెక్షన్ల ద్వారా డ్రైవర్ల జీవితాలతో చెలగాటమాడి రవాణా రంగాన్ని నాశనం చేయాలని చూస్తుందని, వెంటనే చట్టాలను ఉపసంహరించుకొని రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అసంఘటిత కార్మికులకు సమగ్ర వేతన చట్టం, సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి వారి కుటుంబాలను ఆదుకోవాలని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం స్కీమ్ వర్కర్లందరికీ కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, గ్రాట్యుటీ, రిటైర్మెంట్ బెనిఫిట్ సౌకర్యాలు కల్పించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఇటీవల రాష్ట్రంలో ఏర్పడిన టీడీపీ ప్రభుత్వం స్కీమ్ వర్కర్లపైన రాజకీయ వేధింపులు, అక్రమంగా తొలగింపులు జరుగుతున్నాయని, కార్మికుల జీవితాలు మారడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దుర్భర స్థితిలోకి నెట్టివేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, వారి జీవితాలతో చెలగాటం ఆడుకోవద్దని హెచ్చరించారు. ఈ కార్యక్రమానికి సిఐటియు పట్టణ అధ్యక్షుడు లక్ష్మణ్ అధ్యక్షత వహించగా, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు, జిల్లా ఉపాధ్యక్షులు తోటమద్దులు, పట్టణ కార్యదర్శి మహమ్మద్ గౌస్, అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ ప్రాజెక్టు కార్యదర్శి సునీత నాగమణి, ఆశా వర్కర్ యూనియన్ అర్బన్ కార్యదర్శి షమీం, దళితమ్మ, సుభద్ర, శిరోమణి, యూనియన్ నాయకులు పుల్లయ్య, హమాలి యూనియన్ నాయకులు సుబ్బారావు, జైలాన్, నరసింహ, వెంకట్రావు, గోపాల్ పాల్గొన్నారు. సిఐటియు ఆల్ ఇండియా పిలుపులో భాగంగా ఈరోజు కార్మికుల కోరికల దినం నంద్యాల పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతా ఉంది. మరి ఈరోజు కేంద్రంలో 3వసారి అధికారంలోకి వచ్చినటువంటి మోడీ ప్రభుత్వం 3 దుర్మార్గమైనటువంటి చట్టాలు ఈరోజు జూలై 1వ తేదీ నుంచి పాస్ చేయడం జరిగింది. అవి ఇప్పటికే అమల్లోకి రావడం జరిగింది. ఈరోజు ఆ 3 చట్టాలు కూడా
చాలా దుర్మార్గమైనటువంటి చట్టాలు. ఒక రకంగా చూస్తే కార్మిక వర్గం ఎక్కడైనా సరే నిరసన తెలియజేస్తే కూడా వాళ్ళను అరెస్ట్ చేసే హక్కు ఆ చట్టాలలో ఉంది. గతంలో అటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి 3 చట్టాలలో ప్రధానంగా అంటే బీజేపీకి వ్యతిరేకంగా ఎవరైతే నిరసన దళం విప్పుతారో వాళ్ళను అరెస్ట్ చేసేదానికి ఆ చట్టంలో ఆ పద్ధతిలో చట్టాలు అమలయ్యే పరిస్థితి ఉంది. దేశవ్యాప్తంగా స్కీమ్ వర్కర్ల సమస్యలను పరిష్కారం చేయాలని, కనీస వేతనము 26,000 రూపాయలు ఇవ్వాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, రిటైర్మెంట్ బెనిఫిట్ సౌకర్యాలు, గ్రాట్యుటీ సౌకర్యాలు కల్పించాలని, అదేవిధంగా అసంఘటిత రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, ఇటీవల కేంద్ర ప్రభుత్వము జూలై 1 నుంచి ప్రవేశపెట్టిన భారత న్యాయ సంహిత చట్టం 106, 102 సెక్షన్లను రద్దు చేయాలి. ఎందుకంటే ఈ సెక్షన్ల ద్వారా డ్రైవర్ల పాలిట సింహ స్వప్నంగా మారేటువంటి అవకాశం ఉంది. ఎవరైతే డ్రైవర్ గా ఉంటారో వాళ్ళందరినీ జైలుకు పంపించాలనేటువంటి దుర్బుద్ధితో కేంద్ర ప్రభుత్వము ప్రవేశపెట్టడము చాలా దుర్మార్గము. ఇప్పటికైనా అని ఈ భారత న్యాయ సంహిత చట్టాన్ని రద్దు చేసుకోవాలని చెప్పేసి, స్కీమ్ వర్కర్ల సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి కోరుతూ ఈ రోజు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. కార్మికుల కోరికల దినోత్సవం సందర్భంగా అంగన్వాడీ వాళ్ళ యొక్క డిమాండ్స్ ని ఈ రోజు మేము తెలియజేయడం జరుగుతుంది. గవర్నమెంట్ కు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలి, గ్రాట్యుటీ సౌకర్యం కల్పించాలి, తర్వాత 44 కార్మిక చట్టాలను అమలు చేయాలి, 4 రేబడి కోడ్లను రద్దు చేయాలి. ఈ రోజు కనీస వేతనం 26,000 రూపాయలు ఎందుకు అడుగుతున్నామంటే సుప్రీంకోర్టే ఒక కుటుంబం బతకడానికి వాళ్ళ ఖర్చుల నిమిత్తమే 26,000 రూపాయలు ఖర్చు అవుతుందని ఈ రోజు సుప్రీంకోర్టే తీర్పు ఇవ్వడం జరిగింది. మేము దాని గురించే ఈ రోజు గవర్నమెంట్ కు విన్నవించడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చిరుత దాడుల దృష్ట్యా రిజర్వ్ ఫారెస్టులోకి ఎవరిని అనుమతించరాదని ఆదేశించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. పట్టణంలో ప్రత్యేక కౌంటర్ల ద్వారా చౌక ధరల్లో నిత్యావసరాల అందుబాటు సద్వినియోగం చేసుకోవాలని కోరిన జేసీ రాహుల్ కుమార్ రెడ్డి. నేడు మండల సర్వసభ్య సమావేశం, సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని కోరిన ఎంపీపీ శెట్టి ప్రభాకర్. సురక్షిత త్రాగునీటిని అందించేందుకు తగు చర్యలు చేపడుతున్నామని పేర్కొన్న జిల్లా RWSEE. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చిన ఎంఈఓ బ్రహ్మం. నంద్యాల పట్టణంలో డాక్టర్ RSM ఫిజిక్స్ క్లాస్ సెంటర్ ప్రారంభం. స్కీమ్ వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని CITU నిరసన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.